ఇప్పుడు వింటున్నాం కదా సార్, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ వాళ్ళు తీర్పు ఇచ్చిండ్రు. దాని తర్వాత క్రైస్తవులు అందరూ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు కూడా పోరాటం చేస్తున్నారు. చాలామంది క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గర కొన్ని సంతకాలు సేకరించినట్టుగా మేము చూస్తున్నాం. అసలు క్రైస్తవులకు కులం ఉంటుందా? ఇప్పుడు క్రైస్తవులకు కులం ఉంటుందా అనేది ఒక టెక్నికల్ క్వశ్చన్. అంటే క్రైస్తవ ధర్మములో, క్రైస్తవ విశ్వాసములో ఉన్న వాళ్లకు క్రైస్తవ ప్రామాణిక గ్రంథమైన బైబిల్ని అనుసరించి కులం ఉంటుందా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన వాళ్లకు వాళ్ళున్న గ్రామములో వాళ్ళ నివాస స్థలాలు, పరిసరాలు, ఆ పల్లెలు, ఆ గ్రామాల్లో, సమాజంలో ఇంతకుముందున్న దళితుల హోదా, ఆ చిన్న చూపు, ఆ వివక్ష, ఆ అవమానము, ఆ వెలివేత, అంటరానితనం పోతుందా అనేది ఇంకో ప్రశ్న. కాబట్టి క్రైస్తవ విశ్వాసములో ఉన్న వాళ్లకు కులం అంటూ బైబిల్ ప్రకారం లేదు. కానీ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నా సరే మన భారతీయ సమాజం దృష్టిలో మాత్రం వాళ్ళది ఆ పాత కులమే కంటిన్యూ అవుతుంది. కులం సామాజికమైన ఒక గుర్తింపు. ఎందుకంటే ఒక రెడ్డి క్రైస్తవుడు అవుతాడు, కానీ రెడ్డి కాకుండా పోడు కదా. బ్రాహ్మణుడు యేసుప్రభు నమ్ముకున్న వేల మంది ఉన్నారు, బ్రాహ్మడు కాకుండా పోడు కదా. అలాగే కమ్మ, కాపు ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మోసెస్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళు అదే ఆ కులంతోనే, ఆ చౌదరి అంటే కమ్మ కులంతోనే ఆయన గుర్తించబడుతున్నాడు. అట్లాగే దళితులకు కూడా మత విశ్వాసం మారినంత మాత్రాన సమాజంలో కులపరమైన గుర్తింపు ఎక్కడికి పోదు. ఆ కులం పుట్టుకతోనే వచ్చింది, వాడు చచ్చినప్పుడే పోతుంది తప్ప చచ్చేదాకా పోదు. కనుక అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాడు. యేసుప్రభుని నమ్మకం ముందు అదే ఇబ్బంది, అదే వెలివేత, అదే అవమానం. నమ్మిన తర్వాత కూడా అదే అవమానం. కనుక అది సినారియో అన్నమాట. కనుక అదే కంటిన్యూ అవుతున్నప్పుడు వివక్ష, వెలివేత, అంటరానితనము, నీచంగా చూడడం కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? ఇది న్యాయం కాదు అనేది మా పోరాటం. అంటే బైబుల్లో కులం అనేది ఉండదని మీరే చెప్తున్నారు. ఖచ్చితంగా ఉండదు. సో అదే బైబుల్ దేవుణ్ణి మీరు నమ్ముకుంటున్నప్పుడు కులం కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఎందుకంటే సమాజం బట్టి ఇప్పుడు ఆధ్యాత్మికము సమాజం కలపకూడదు ఎప్పుడైనా. ఆ లెక్కన ఇప్పుడు దళితులు సిక్కు మతంలోకి వెళ్ళవచ్చు, వెళితే వాళ్లకు ఆ దళిత స్టేటస్ కొనసాగుతుంది. బౌద్ధ మతంలోకి వెళ్ళొచ్చు దళితులు, దళిత స్టేటస్ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ప్రభుత్వ పాలసీలే. మరి సిక్కు మతంలో కూడా కులం లేదుగా, బౌద్ధ మతంలో కూడా కులం లేదుగా. కులము లేని బౌద్ధ మతంలోకి వెళ్ళిన దళితుడు ఇంకా దళితుడైనప్పుడు, కులము లేని సిక్కు మతంలోకి వెళ్ళిన దళితుడు ఇంకా దళితుడైనప్పుడు, ఒక్క క్రైస్తవ మతంలోకి పోతేనే ఎందుకు ఆ దళిత స్టేటస్ పోతుంది? అది అన్యాయం కదా. క్రైస్తవుల పట్ల ప్రత్యేకంగా వివక్ష, అణిచివేత కొనసాగుతారు. అంటే కొంతమంది క్రైస్తవులు కూడా ఎస్సీ కులస్తులే, మాకేం కులం వద్దు, మేము క్రైస్తవులం కదా మేము, ఎందుకంటే రెడ్డి, వెలమ, బ్రాహ్మణ్స్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు. సో వీళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తే అందరం ఏకదాటిగా ఉంటాం కదా అని కూడా కొంతమంది వాదనలు వినిపిస్తున్నాయి. ఏం లేదు, సామాజిక వెలివేత, సామాజిక వివక్ష అనేది తెలియని వాళ్ళు, సామాజిక స్పృహ లేని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వెలివేత, వివక్ష, అంటరానితనం అనేది నేను కూడా ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను పుట్టిన వంశము అటువంటిది. మా తాతలే గ్రాడ్యుయేట్లు, హైలీ ఎడ్యుకేటెడ్, బ్రిటిష్ వాళ్లకు తెలుగు నేర్పి, సంస్కృతం నేర్పి, మా తల్లి వైపు ముత్తాత గారు వేదము చదివే రక్షణ పొందాడు ఆయన. అప్పట్లో వేదం అంటే వేద సంస్కృతమే తప్ప తెలుగు ట్రాన్స్లేషన్ లేదు. ఆయన సంస్కృతం నేర్చుకొని వేదము చదివి ఆయన రక్షణ యేసు ప్రభువుని అంగీకరించాడు. అలాంటి వంశం నుంచి వచ్చా. మా ఇటు అద్దంకి సుబ్రహ్మణ్యం గారు మా తాతగారు, నాన్నగారు నాన్న, ఆయన కూడా వేదాలు చదివే యేసు ప్రభువుని అంగీకరించారు. కనుక మిషనరీలకు వీళ్ళు గురువులు.
సంస్కృతము తెలుగు భాష నేర్పించిన గురువులు. కనుక మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు, రెడ్లు వచ్చేవాళ్ళు, పటేళ్ళు పట్వారీలు అందరూ వచ్చి నమస్తే సార్ అని చెప్పేసి చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు. మా తాతలు ఒక పెదరాయుడు టైపులో నడిపించారు. దొరల పిల్లలు తప్పు చేసినా సరే తీర్పులు తీర్చేవాళ్ళు. పెదరాయుడు సేమ్ మనం చెట్టుకు కట్టేసి 40 బెత్తం దెబ్బలు కొట్టండిరా అనే తీర్పులు చెప్పేవాళ్ళు. కనుక మాకు అంటరానితనం ఎక్కడిది? బ్రాహ్మణులు వస్తారు, రెడ్లు వస్తారు, అందరూ వస్తారు, వందనాలు అంటారు, నమస్తే అంటారు. నాకు ఆనాటికి ఈనాటికి అదే స్టేటస్. ఎప్పుడు కూడా అసలు మా తాతకు ఏ కుల సర్టిఫికేట్ లేదు. వీఆర్ కాస్ట్లెస్ ఇండియన్స్. మా నాన్నగారికి, నాకు, నా కుమారుడికి కాస్ట్ అనే కాలంలో మేము రాయం, ఇండియన్ క్రిస్టియన్ అని రాస్తాం. నా సర్టిఫికేట్స్ మీరు చూస్తే కూడా అదే ఉంటుంది, నో కాస్ట్. కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదన్న అంత మాత్రాన మరి కోట్ల మంది సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళ కొరకు ఫైట్ చేస్తున్నాం మనం.